వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గుండెలదిరే గంభీరత్వం, శత్రుమూకల పాలిట సింహ స్వప్నం. రాజవంశీకుల రక్షణ కవచం. నిర్మాణ కళా నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం. శతాబ్దాల సుదీర్ఘ చరిత్రకు సజీవ సాక్ష్యం. తెలుగు నేలపై నిర్మితమైన చారిత్రక అస్తిత్వ ప్రతీక ఖమ్మం గిరిదుర్గం. నమస్తే, వెల్కమ్ టు RTV. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, రాచరికం కూడా అంతరించిపోయింది. కానీ ఆనాటి చరిత్రకు సంబంధించిన అనేక ఆనవాళ్ళు నేటికి మిగిలే ఉన్నాయి. శతాబ్దాల క్రితం నిర్మించిన చారిత్రక కట్టడాలు మన కళ్ళెదుటే ఉన్నాయి. అలాంటి నిర్మాణమే ఖమ్మం గిరిదుర్గం. అదేనండి మన ఖమ్మం కిల్లా. రాచరిక వైభవానికి ప్రతీకగా, ఖమ్మం జిల్లా కీర్తి పతాకగా ఉన్నటువంటి ఖమ్మం కిల్లా నిర్మాణానికి సంబంధించినటువంటి అనేక ఆసక్తికర విషయాలను మీ ముందు ఉంచేందుకు ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. మరి ఇంకెందుకు ఆలస్యం, పూర్తి విషయాలు తెలుసుకునేందుకు నాతో వచ్చేయండి. కృతేతు సాల గ్రామాద్రిహి త్రేతాయాం నృసింహరేర్గర్హి ద్వాపరే స్తంభశిఖరి కళా నేతత్రికి పదైహి అంటూ ఖమ్మం ఆవిర్భావానికి సంబంధించినటువంటి అంశాన్ని ఈ పద్యం వెల్లడిస్తుంది. కృతయుగంలో సాల గ్రామాద్రిహ, త్రేతాయుగంలో నృసింహపురంగా, ద్వాపర యుగంలో స్తంభశిఖరిగా, కాలక్రమేణ ఖమ్మం మెట్టుగా, ప్రస్తుతం ఖమ్మంగా ఈ ప్రాంతం ఆవిర్భవించిందని మన పురాణ గాథలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇంతటి ఘనకీర్తి సాధించినటువంటి ఖమ్మం జిల్లా ప్రాంతం ఒకవైపు ఆధ్యాత్మిక సాంస్కృతిక కేంద్రంగా, మరోవైపు చారిత్రాత్మక ప్రాంతంగా బాసిల్లుతూ వచ్చింది. స్వయంభు శ్రీ స్తంభాద్రి లక్ష్మీ నరసింహ స్వామి స్వయంగా వెలిసినటువంటి ఈ ప్రాంతంలోనే శత్రు దుర్భేద్యమైనటువంటి ఒక నిర్మాణం కూడా జరిగి ఉంది. అదే ఖమ్మం గిరిదుర్గం, ఖమ్మం కిల్లాగా పిలుస్తుంటారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్నటువంటి ఈ ప్రాంతం ఒకవైపు శాతవాహనుల తర్వాత పాలించినటువంటి కాకతీయుల రెండవ రాజధానిగా పిలువబడింది. ఖమ్మం ప్రాంతానికి ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం అంతా ఇంత కాదు. చరిత్రకారులకు కూడా అంతు చిక్కనటువంటి విషయాలు ఇంకా ఎన్నో దాగున్నాయి. కేవలం ఖమ్మం జిల్లా ఆవిర్భావం, ఖమ్మం ప్రాంతం పుట్టుకకు సంబంధించినటువంటి అనేక పరిశోధనలు, అధ్యయనాలు ఇంకా జరుపుతూనే ఉన్నారు చరిత్రకారులు. అయితే ప్రస్తుతం ఖమ్మం కిల్లా నిర్మాణానికి సంబంధించి మనం అనేక ఆసక్తికర విషయాలను తెలుసుకునేందుకు మేము ముందుకు వచ్చాం. ప్రస్తుతం ఖమ్మం కిల్లాకు సంబంధించినటువంటి ఒక్కో అంశాన్ని మీకు వెల్లడించే ప్రయత్నం చేస్తున్నాను. తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన శాతవాహనుల తర్వాత అత్యధిక సుదీర్ఘకాలం పరిపాలించింది కాకతీయులే. కాకతీయుల కాలంలో పరిపాలన సౌలభ్యం కోసం వరంగల్ తర్వాత రెండవ రాజధానిగా ఖమ్మం ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒకవైపు తూర్పు సముద్ర ప్రాంతం నుంచి వచ్చే వాణిజ్య వ్యాపారాల కోసం వచ్చే వ్యక్తులు మొదటగా ఓరుగల్లు సామ్రాజ్యంలోకి ఎంటర్ అవ్వాలంటే తొలుత ఖమ్మం మెట్టు, ప్రస్తుతం ఖమ్మంగా పిలువబడుతున్నటువంటి ఈ ప్రాంతాన్ని చేరుకోవాల్సిందే. ఈ ప్రాంతాన్ని చేరుకుంటూనే ఓరుగల్లును చేరుకున్నామన్న ఆలోచన వారి మదిలో అప్పట్లో మెదులుతుండేది. స్తంభశిఖరిగా, ఖమ్మం మెట్టుగా, ప్రస్తుతం ఖమ్మంగా పిలువబడుతున్నటువంటి ఈ ప్రాంతంలో ఒక శత్రు దుర్భేద్యమైనటువంటి కోటను నిర్మించుకోవాలన్న ఆలోచన అప్పట్లో పరిపాలించినటువంటి అనేక రాజవంశీకులకు వచ్చింది. ఆ ఆలోచనే ప్రస్తుతం మీ ముందున్న కదలాడుతున్నటువంటి, మెదలాడుతున్నటువంటి ఈ కోట. ఈ కోటలోకి వెళ్దాం. కోట యొక్క రహస్యాలు, కోట యొక్క నిర్మాణ ఆసక్తికర విషయాలు, కోట నిర్మాణంలో దాగి ఉన్న ఇంజనీరింగ్ నైపుణ్యం మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. పురాణాల ప్రకారం యుగాల చరిత్రను సొంతం చేసుకున్న ఖమ్మం జిల్లా ప్రాంతం ఆ తర్వాత ఎంతోమంది రాజవంశీకుల ఏలుబడిలో ఉంటూ వచ్చింది. ఖమ్మం జిల్లా ప్రాంతం చాలా కీలకమైనటువంటి దక్కన్ పీఠభూమికి చెందినటువంటి ప్రాంతం కావడంతో చాలామంది దీన్ని ఒక మిలిటరీ అవుట్పోస్ట్గా, తర్వాత వ్యాపార వాణిజ్య సముదాయాలకు చాలా ప్రధాన కేంద్ర బిందువుగా వినియోగించుకున్నారు. ఎంతోమంది రాజవంశీకుల ఏలుబడిలో ఉంటూ వచ్చినటువంటి ఖమ్మం ప్రాంతంలో తొలిసారిగా కాకతీయుల కాలంలో ఒక కోటను నిర్మించాలని భావించారు కాకతీయ ప్రభువులు.
స్థానికంగా ఉన్నటువంటి అనేక కథనాల ప్రకారం, చరిత్రకారుల అధ్యయనాల ప్రకారం చాలా భిన్నమైనటువంటి అభిప్రాయాలు ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ చరిత్రకారులు గుర్తించినటువంటి అధ్యయన నివేదికల ప్రకారం, వారు స్వీకరించినటువంటి ఆధారాల ప్రకారం కొన్ని విషయాలను నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఒక కథనం ప్రకారం స్థానిక ఖమ్మం ప్రాంతంలో ఉండే లక్ష్మారెడ్డి, విలమారెడ్డి, రంగారెడ్డి అనే ఓ ముగ్గురు సోదరులకు ఇక్కడే ఉన్నటువంటి స్థానిక సమీప ప్రాంతంలో వెలుగుమట్ల అనే ఒక గ్రామంలో అపారమైనటువంటి నిధి నిక్షేపాలు దొరికాయని, ఆ నిధి నిక్షేపాలను కాకతీయ ప్రభువు సమర్పించేందుకు వెళ్ళినటువంటి ఆ రెడ్డి సోదరుల ఆలోచనను స్వాగతిస్తూ కాకతీయ ప్రభువు స్థానికంగా ఆ నిధి నిక్షేపాలనంతా కూడా వినియోగించుకొని ఖమ్మం ప్రాంతంలో ఓ రాతి కొండపై ఒక కోట నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదన చేశాడు. సో ఆ ప్రతిపాదనను అంగీకరించినటువంటి ఆ రెడ్డి సోదరులు ఆ రోజుల్లో మహాప్రభు ఏది చెబితే, మహారాజు ఏది చెబితే అదే శాసనం కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఆ రెడ్డి సోదరులు తొలుత ఖమ్మం రాతికొండపై ఓ మట్టి కోటను నిర్మించాలని ఆలోచన చేశారు. ఆ మట్టి కోటే కాలక్రమేణా రాతి కోటగా మారింది. మరింత కాలక్రమేణా శత్రు దుర్భేద్యమైనటువంటి ఒక గంభీరత్వాన్ని సంపాదించుకున్నటువంటి ఒక నిర్మాణంగా మలుపు దిద్దుకుంది, రూపాంతరం చెందింది. ఈ కోట నిర్మాణంలో అనేక రహస్యాలు దాగున్నాయి. అంతు చిక్కని రహస్య మార్గాలు కూడా నిగూఢంగా నిక్షిప్తమై ఉన్నాయి. అనేక రాజవంశీకుల ఏలుబడిలో ఉంటూ వచ్చినటువంటి ఖమ్మం ప్రాంతం వారి ఇష్టాలకు తగ్గట్టుగా, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకు తగ్గట్టుగా ఆయా రాజవంశీకులు ఈ కోట నిర్మాణంలో మార్పులు చేస్తూ వచ్చారు. సుమారు 4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాతి కొండపై నిర్మించినటువంటి ఈ కోట శత్రువులకు సింహ స్వప్నంగా మారింది. ఈ కోటను జయించడం దాదాపు అసాధ్యమనే పరిస్థితి ఆ రోజుల్లో శత్రుమూకలకు ఏర్పడింది. శత్రువుల కదలికలను కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ నిశ్చితంగా గమనించేలా ఈ కోట నిర్మాణంలో కొన్ని పర్యవేక్షణ రంధ్రాలు కూడా ఏర్పాటు చేశారు. చుట్టూ 60 ఫిరంగులు, వేల మంది సైనిక బనగలతో, గుర్రపు డెక్కల చప్పుళ్ళు, అశ్వమేధ సంపత్తితో, గజపతుల విన్యాసాలతో ఈ ప్రాంతం ఒకప్పుడు అలరారుతూ ఉండేది. రణగుణ యుద్ధ తంత్రాలు, యుద్ధ వ్యూహాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సైనికులు అంతా అప్రమత్తంగా వ్యవహరించే ఉండేవారు. ఇక్కడ ఉన్నటువంటి ఆధునిక మేధస్సును, ఆనాడు మానవ వైజ్ఞానిక మేధస్సును వినియోగించుకొని అనేక యుద్ధ తంత్రాలను పన్నడంలో ఆ రోజుల్లో రాజవంశీకులు సఫలీకృతులయ్యారు. యుద్ధం చేయాలంటే ఆయుధాలు, బలగాలు ఉంటే సరిపోదు, యుద్ధ తంత్రాన్ని కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క రాజవంశీకులు ఆ రోజుల్లో కోటను నిర్మించుకునేవారు. కోటల్లో పలు రకాల కోటలు ఉంటాయని మీ అందరికీ తెలుసా? ప్రధానంగా కోటల్లో గిరిదుర్గం, వనదుర్గం, నీలదుర్గం, జలదుర్గం ఇలా 4 రకాల దుర్గాలను ఇప్పటివరకు ఈ దేశంలో మనం చూసాం. ప్రధానంగా నేలను ఆధారం చేసుకున్నటువంటి దుర్గాన్ని నీలదుర్గమని, అడవిని ఆధారంగా చేసుకున్నటువంటి దుర్గాన్ని వనదుర్గమని, జలాన్ని ఆధారంగా చేసుకున్నటువంటి దుర్గాన్ని జలదుర్గమని, కొండ ప్రాంతాన్ని ఆధారంగా చేసుకున్నటువంటి దుర్గాన్ని గిరిదుర్గమని అంటుంటారు. సో అలాంటి ఓ గిరిదుర్గమే గిరిదుర్గం, ఖమ్మం కిల్లా. ప్రస్తుతం ఈ కిల్లా శత్రు దుర్భేద్యమైనటువంటి కిల్లాగానే చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఈ నిర్మాణం ఒక్కొక్కటి కూడా చాలా పకడ్బందీగా చేపట్టబడింది. తొలుత కాకతీయుల కాలం సమయంలో సుమారు 950వ సంవత్సరం, క్రీస్తు శకం 950 సంవత్సరంలో ఈ కోట నిర్మాణానికి శిలాఫలకం వేయబడిందని చెప్తుంటారు. అప్పుడు శంకుస్థాపన జరిగిందని కూడా చెప్తుంటారు. నిజానికి ఈ కోట చాలా అప్గ్రేడ్ అవుతూ వచ్చింది. అంటే రాజవంశీకుల కాలం మారుతున్న కొద్దీ కాలక్రమేణా ఈ కోటను మరింత పటిష్టంగా చేయాలని ఆనాటి రాజవంశీకులు ఆలోచన చేశారు. ఆ తర్వాత మహమ్మదీయులు కావచ్చు పెద్ద ఎత్తున దీన్ని అప్గ్రేడ్ చేస్తూ వచ్చారు. నిజానికి కాకతీయుల కాలంలో ప్రతి నిర్మాణం కూడా రాతి మీద రాతిని పేర్చడం, ఒక బరువైనటువంటి రాతులన్నింటినీ కూడా అడ్డంగా నిలువుగా పేర్చుతూ పోతూ వాళ్ళు ఒక నిర్మాణాన్ని చేపట్టడం అనేది కాకతీయుల కాలంలోనే చాలా చక్కగా జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నిర్మించినటువంటి అనేక నిర్మాణాలు నేటికి కూడా పదిలంగా ఉన్నాయి, ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు. మనం చూడొచ్చు, గతంలో 1000 స్తంభాల గుడి కావచ్చు, అంటే ఒక రాతి మీదనే మరొక రాతిని పెట్టి ఒక నిర్మాణాన్ని పూర్తి చేసే వాళ్ళ శిలా నైపుణ్యం, వాళ్ళ కళా నైపుణ్యం మాత్రం నిజానికి చాలా అభినందించదగ్గదని చెప్పుకోవాలి. సో ప్రస్తుతం ఆ కాలంలో కూడా ఇలాంటి ఒక రాతి మీద రాతిని పేర్చే ఇంత పెద్ద దాదాపు చాలా టన్నుల బరువు ఉండే రాయిపై మరొక రాయిని పేర్చుతూ
ఈ కోట ప్రహరీ గోడను నిర్మించారు. మొత్తం ఈ కోటకు 2 ప్రహరీలు గోడలు నిర్మించారు. అవి 2 వలయాలుగా పనిచేస్తూ ఉంటాయి. నిజానికి ఈ కోట 4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నప్పటికీ కింది భాగం మొత్తం కూడా చాలా స్పష్టంగా విజబుల్గా టార్గెట్ని రీచ్ అయ్యేలాగా క్షుణ్ణంగా ఒక భూతద్దంలో చూసే విధంగా ఇక్కడ పర్యవేక్షణ రంధ్రాలు కూడా ఆనాటి నిర్మాణకారులు ఏర్పాటు చేశారు. సో ఒక రాతి మీద ఇంకో రాతిని పేర్చెడుతూ ఉంటారు, కానీ ఎక్కడ కూడా డంగు సున్నాన్ని అనేది వినియోగించరు వీళ్ళు. కేవలం ఈ రాతి ముందు పేర్చే ముందు ఈ రాతిలో ఈ పై ఉన్నటువంటి రాయి కూడా పూర్తిగా అమరే విధంగా కొంత లైట్గా కందకాన్ని తవ్వుతారు. ఆ తర్వాత ఈ రాయిని కూర్చోబెడతారు. ఈ రాయి పైన మరో రాయిని కూర్చోబెడతారు. అలా సుమారు 40 నుంచి 80 అడుగుల ఎత్తు వరకు ఆ ఖమ్మం కిల్లాకు సంబంధించినటువంటి ప్రహరీ గోడ నిర్మించారు అప్పట్లో ఉన్నటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి నిర్మాణదారులు. మొత్తంగా చాలా పెద్ద అపార సంపదతోటే ఈ కోట నిర్మాణాన్ని చేపట్టారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో ఎటువంటి టెక్నాలజీ లేదు, ఎటువంటి ఇంజనీరింగ్ నైపుణ్యం లేదు, మెలకువలు లేదు. చాలా భారీ బరువైనటువంటి రాతి బండలను, అది కూడా ఒక రాతి కొండపై చేర్చడం అనేది చాలా అసాధ్యమైనటువంటి పని. కానీ ఆ రోజుల్లో గుర్రాల అశ్వమేధ సాయంతో కావచ్చు, అశ్వదళ సామర్థ్యంతో కావచ్చు, గజపతి సేనల సామర్థ్యంతో కావచ్చు, ఈ కోటపై ఒక్కో రాతిని ఇలా పేర్చుతూ కోట ప్రహరీ గోడలు నిర్మించారు. ఆ తర్వాత ఇది అప్గ్రేడ్ అవుతూ వచ్చింది. డంగు సున్నంతో కావచ్చు, ఇతరత్ర పదార్థాలను వినియోగించి దీన్ని మరింత పటిష్టంగా చేసే ప్రయత్నం చేశారు. మనం చూడొచ్చు ఇక్కడ డంగు సున్నాన్ని అమర్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది నిజానికి మహమ్మదీయుల కాలంలో ఇలా డంగు సున్నాన్ని అమర్చి ఈ రాతి గోడలను పూర్తిగా పటిష్టం చేసే ప్రయత్నం అయితే చేశారనే చెప్పుకోవాలి. సో ఒక అర్ధచంద్రాకార వ్యూహంలోనే ఈ ఎంట్రీ అనేది ఉంటుంది. సరిగ్గా మనం చూడొచ్చు. ఇలా మనం ఒకసారి చూస్తే ఎవరు ప్రవేశం లేని విధంగా ప్రస్తుతం ఈ కోట నిర్మాణం జరిగిందని చెప్పుకోవాలి. చాలా పెద్ద మొత్తంలో ఒకవేళ శత్రుమోహలు మోహరించినప్పుడు ఒకేసారి ఇలా ప్రధాన ద్వారాన్ని ఢీకొట్టకుండా వారంతా బలాన్ని వినియోగించిన ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఉండేందుకు ఇక్కడ అర్ధచంద్రాకార వ్యూహాన్ని ఈ ప్రవేశ ద్వారం దగ్గర అమలు చేసినట్టు మనకు చాలా స్పష్టంగా అవుతుంది. సో ఈ ప్రాంతం ద్వారానే మనం ప్రధాన ద్వారాన్ని ఢీకొట్టే పరిస్థితి ఉంటుంది. సో అప్పుడు ఈ కర్వ్ ద్వారా ఎక్కువగా బలాన్ని మనం ఇక్కడ ప్రెజర్ చేయలేం. సో ఈ ప్రధాన ద్వారంలోకి శత్రుముఖాల ఎంట్రీ అనేది దాదాపుగా చాలా అసాధ్యం అని చెప్పుకోవాలి. చాలా ఇలాంటి వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనలతో ఈ కోట నిర్మాణం జరిగింది. ఈ కోట నిర్మాణంలో అనేక అంశాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తున్నాను. మనం ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఇది దాదాపు మొత్తం కోట చుట్టూ 12 బుర్జులు, 10 ద్వారాలు ఉంటాయని మనకు గత చరిత్ర లెక్కల ప్రకారం అయితే తెలుస్తుంది. సో ఒక నిలువైన బండని అటువైపు అమర్చారు. దాదాపు కొన్ని వందల టన్నుల బరువు ఉండే ఆ రాతి బండను అమర్చుతూ ఈ గోడ నిర్మాణం జరిగింది. సుమారు 15 నుంచి 20 అడుగుల వరకు ఈ ప్రధాన ద్వారం ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ పక్కన ఉన్నటువంటి గోడ 40 నుంచి 80 అడుగుల ఎత్తు వరకు కూడా ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. పైన ఒక సన్నని ద్వారాలను కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ శత్రువులు ప్రవేశించినప్పుడు పైనుంచి నెయ్యిని కావచ్చు, వేడి నూనెను కావచ్చు పోసే అవకాశం ఉంటుంది. సో శత్రుముఖలపై దాడి కోసం కావచ్చు, ఇతరత్ర లేదంటే కాగడాలను వెలిగించుకునేందుకోసం కావచ్చు, ఆ రెండు ఇటువైపు అటువైపు రెండు వెంటిలేషన్ కోసం కూడా అలాంటి కిటికీలు ఏర్పాటు చేశారు. సో ఇది ఒక ద్వారం కోట నిర్మాణంలోకి ప్రవేశించేందుకు. తర్వాత ఒక 2 హోల్స్ మనకి ప్రధాన ద్వారం వద్ద కనిపిస్తున్నాయి. బహుశా ఇది డోర్ ఫిట్టింగ్స్ కోసం ఆ రోజులు ఏర్పాటు చేసి ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ ఒక హోల్ కనిపిస్తుంది, మరొక వైపు ఇటువైపు ఒక హోల్ కనిపిస్తుంది. ఒకవేళ ద్వారాన్ని మూసివేసేందుకు ఒక పెద్ద భారీ దుంగను దీనికి అడ్డంగా పెట్టడం కోసం ఈ హోల్ని అప్పట్లో ఏర్పాటు చేసి ఉండే అవకాశం కనిపిస్తుంది. తర్వాత ఈ ప్రాంతం కోటలోకి మనం ప్రవేశించే ముందు ఈ ప్రాంతం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక స్పేస్ అంటే అప్పట్లో సైనికులు కావచ్చు, భటులు కావచ్చు ఇక్కడ స్టే చేసేందుకు, లేదంటే ఎంట్రీ పాయింట్ కాబట్టి ఖచ్చితంగా ఎవరు వస్తున్నారు లోపలికి, ఎవరు వెళ్తున్నారు బయటికి అనే అంశంపై చాలా కీలకమైనటువంటి నిఘా వ్యవస్థను అప్పట్లో రాజులు ఏర్పాటు చేసుకునేవారు. సో ఈ ప్రాంతం అంతా కూడా అప్పట్లో భటులు ఇక్కడ నిలబడడానికి, లేదంటే వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడానికి ఈ స్పేస్ అంతా కూడా వినియోగించే అవకాశం అయితే ఉంటుంది. సో అసలు మనం కోటలోకి వెళ్తున్నాం. ఇదే అసలు కోట. ఒక మొదటి వలయాన్ని దాటుకొని మనం 2వ వలయానికి చాలా చేరువలో ఉంటున్నాం. సో ఈ కోట మొత్తం కూడా దాదాపు శత్రు దుర్భేద్యంగానే నిర్మించారని చెప్పుకోవాలి. సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కదలికలను, శత్రుముఖల కదలికలను కూడా ఎప్పటికప్పుడు నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తూ అప్రమత్తంగా ఉండేందుకు కూడా చాలా పటిష్టమైనటువంటి వ్యవస్థను ఈ కోటలో
వినియోగించుకున్నారు ఆనాటి రాజవంశీకులు. కాకతీయుల కాలంలో ప్రారంభించినటువంటి మట్టి కోటగా మొదలైనటువంటి ఈ కోట నిర్మాణం క్రమక్రమేణా రాతి కోటగా ఆవిర్భవించింది. దాదాపు బహుశా అనేక సుల్తాన్లు కావచ్చు, రెడ్డి రాజులు కావచ్చు, వెలమ రాజులు కావచ్చు, చాలామంది కాలక్రమేణా ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ వచ్చారు. ఈ కోటను ఆధీనంలోకి తీసుకొని ఈ కోటను మరింత పటిష్టం చేసుకుంటూ వాళ్ళ కార్యక్రమాలను, వాళ్ళ యొక్క సైనిక సామర్థ్యాన్ని, వారి యొక్క వ్యాపార వాణిజ్య కేంద్రాన్ని ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ వచ్చారనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూడొచ్చు మీరు కోట వ్యూ పాయింట్ని కూడా చాలా స్పష్టంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మొదట ఒక మార్గం నుంచి మనం లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తాం. చుట్టూ దాదాపు 12 బుర్జులు ఉంటాయి. మొత్తం 60 ఫిరంగులు మోహరించి ఉంటాయి. ఎప్పటికప్పుడు శత్రుముఖలపై దాడులు చేసేందుకు అప్రమత్తంగా ఆ ఫిరంగులు సంసిద్ధంగా చేసి సైనికులు ఉంటారు. ఒకప్పుడు నిరంతరంగా ఈ ప్రాంతం అంతా కూడా సైనికుల భటుల రక్షక భటుల కదలికలతో ఎప్పటికప్పుడు చాలా యుద్ధ వాతావరణంతో కనిపిస్తూ ఉండేటువంటి ప్రాంతం. మనం ప్రస్తుతం చూడొచ్చు అంత ఎత్తులో ఒక బాహ్య వలయాన్ని గోడను నిర్మించారు. అది కోట గోడ అని చెప్పుకోవాలి. ఆ కోట గోడ ప్రాంతంలో కూడా 15 నుంచి 20 అడుగుల వెడల్పులో మరొక పాట్ని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ రక్షక బడులు కదలిక అంటే సంచరించడం కావచ్చు, లేదంటే గుర్రాలతో ఆ చుట్టూ ప్రాంతంలో ఎప్పటికప్పుడు నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తూ ఉండేవాళ్ళని మనం బహుశా ఊహించే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక దిగువ ప్రాంతం ఉంది. ఇది కొలనుగా కూడా వాడుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ కోట పై భాగంలో కూడా ఒక కోనేరుని కూడా ఏర్పాటు చేశారు. ఆ కోనేరు దాదాపు ఏ కాలంలో కూడా ఎండిపోదనే చెప్పుకోవాలి. అంతటి ఇంజనీరింగ్ వ్యవస్థని ఆ రోజుల్లోనే మెరుగుపరిచారు రాజవంశీకులు. తొలుత కాకతీయుల కాలం నుంచి క్రమక్రమంగా రెడ్డి రాజులు, వెలుమ రాజులు కూడా ఈ కోటను ఆధీనంలోకి తీసుకొని ఇక్కడి నుంచి పరిపాలన సాగించేవారు. ఆ తర్వాత అనేక సుల్తాన్లు, కులీ కుతుబ్ షాలు, అసఫ్ జాహీల వరకు, నిజాం కాలం వరకు కూడా ఈ కోటను చాలా పటిష్టంగా తయారు చేసేందుకు, అప్గ్రేడ్ చేసేందుకు ఆ రోజుల్లో ఎంతో ప్రయత్నం చేశారు రాజవంశీకులు, ఆనాటి సుల్తాన్లు. సో మహమ్మదీల కాలంలో కొంత విధ్వంసానికి కూడా ఈ కోట గురిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ రాజవంశీకులు పరిపాలనను, ఆ రాజవంశీకుల ఇష్టాలకు, ఆనాటి సంస్కృతి సంప్రదాయాలకు తగ్గట్టుగా ఈ కోటలో కొన్ని మార్పులు చేస్తూ వచ్చారు. సో తొలుత మనం ప్రధాన ద్వారాలు, కొన్ని ద్వారాల వద్ద ఆదివరాహమూర్తి రూపం చూస్తాం. ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఆ రోజుల్లో వినియోగించినటువంటి వైద్య చిట్కాలు కావచ్చు, దళ సామర్థ్యానికి సంబంధించినటువంటి కొన్ని చిహ్నాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని శాసనాలు కావచ్చు, వాటిని విధ్వంసానికి అయితే గురైందని చెప్పుకోవాలి. ఎందుకంటే కాలక్రమేణా రాజుల చేతులు మారిన తర్వాత ఈ కోటలో కూడా అనేక మార్పులు వచ్చాయి. ఇక్కడ ఒక అంతర్గత సొరంగం కూడా ఉందని చెప్తుంటారు. ఇక్కడ నుంచి స్థానికంగా ఉన్నటువంటి కృష్ణానది ఉపనదిగా ఉన్నటువంటి మున్నేరు నదికి కూడా ఇక్కడ నుంచి నేరుగా ఒక సొరంగ మార్గం ఉందని, ఇక్కడ నుంచి స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ సంభద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కూడా ఒక సొరంగ మార్గం ఉందని, ఇక్కడి నుంచే వరంగల్ కిల్లాకు కూడా మరొక సొరంగ మార్గం కనెక్ట్ అవుతుందని ఇక్కడ ఉన్నటువంటి కొంత కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ దేనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలను ఇంకా మనం సంపాదించలేకపోయాం. ఒకవైపు అంతరిక్షంలో అనేక పరిశోధనలు చేస్తూ నింగిలోకి అనేక పరీక్షల ద్వారా మనం టెక్నాలజీని కూడా సొంతం చేసుకుంటున్నాం. కానీ ఇలాంటి అంతు చిక్కని రహస్యాలు దాగి ఉన్నటువంటి నేలపై మనం ఇంకా చాలా విషయాలు తెలుసుకోవడంలో వెనుకబడి ఉన్నామనేది ఈ కోట యొక్క పూర్తి స్వరూపం తెలిస్తే మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఈ కోట అంతర్భాగంలో అనేక సొరంగ మార్గాలను ఇప్పటికీ ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు ఆ సొరంగ మార్గాలు, ఆ రహస్య మార్గాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయో కూడా ఇప్పటి వరకు ఎవరూ ఛేదించలేకపోయారు. పురావస్తు శాస్త్రవేత్తలు కావచ్చు, ఇతరత్ర చరిత్రకారులు కూడా ఒక్కొక్కటిగా దీనిలో దాగి ఉన్నటువంటి రహస్యాలను ఛేదించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ దాదాపుగా వాళ్ళు సాధించింది కూడా చాలా తక్కువగానే దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించగలిగారని చెప్పుకోవాలి. ఇప్పటివరకు కేవలం మనకు అందుబాటులో ఉన్నటువంటి నివేదికలు మాత్రమే మనం చెప్పగలుగుతున్నాం. కానీ ఒక స్పష్టమైనటువంటి చారిత్రక నేపథ్యం ఖమ్మం కిల్లాకి సంబంధించి కావచ్చు, ఖమ్మం ఆవిర్భావానికి సంబంధించి కావచ్చు, ఈ ప్రాంత పుట్టుకకు సంబంధించి కావచ్చు, కీలకమైనటువంటి ఆధారాలు చాలా వరకు ఇప్పటివరకు అందుబాటులో లేవు. కేవలం చరిత్రకారులు చెప్పినటువంటి ఒక ఊహాజనితమైనటువంటి అంశాలు, లేదంటే కొన్ని నిపుణులు రాసిన కొన్ని డాక్యుమెంట్స్ ఆధారంగానే ఖమ్మం ఆవిర్భావానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు వెలుస్తున్నాం. నిజానికి క్రీస్తు శకం 950 తర్వాత ఒక మట్టి కోటగా ప్రారంభమైనటువంటి ఈ కోట కాలక్రమేణా రాతి కోటగా ఆవిర్భవించింది. బహుమని సుల్తాన్లు ఆధీనంలోకి ఈ కోట వెళ్ళింది. ఆ తర్వాత క్రమక్రమంగా వెలమరాజులు, రెడ్డి రాజులు, అసఫ్ జాహీలు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ వచ్చారు. కాకతీయులకు ఇది రెండవ
రాజధానిగా ఉండే ప్రాంతం, వ్యాపార వాణిజ్య సముదాయానికి కేంద్ర బిందువుగా ఉండే ప్రాంతం. ఓరుగల్లు సామ్రాజ్యాన్ని రావాలంటే చేరుకోవాలంటే తొలుత కంబంమెట్టు, ఆనాడు కంబంమెట్టుగా ఈ ప్రాంతం పిలువబడేది. ఈ ప్రాంతాన్ని చేరుకుంటేనే ఓరుగల్లు సామ్రాజ్యానికి ఎంటర్ అయినట్టు భావించేవాళ్ళు. సో విజయనగర సామ్రాజ్యాధిపతి ఆంధ్ర భోజుడుగా పేరుగాంచినటువంటి శ్రీకృష్ణదేవరాయలు కూడా 16వ శతాబ్దం సమయంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించడని కూడా చరిత్రకారులు చెబుతూ ఉంటారు. అప్పట్లో ఈ ప్రాంతం యొక్క కుతుబ్ షాహీల కాలంలో ఉండేది. కుతుబ్ షాహీలను ఓడించి ఒరిస్సా గజపతుల సాయంతో ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పరిపాలన సాగించారని చెప్తారు. శ్రీకృష్ణదేవరాయలు కూడా కొన్నేళ్ల పాటు ఈ కోటను తన ఆధీనంలో ఉంచుకున్నాడని తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ అనేక రాజవంశీకుల ఆధీనంలో ఉన్నటువంటి ఈ కోట చాలా శత్రు దుర్భేద్యమైనదని చెప్పుకోవాలి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క చరిత్ర మనకి ఈ ప్రదేశం గుర్తు చేస్తూ ఉంటుంది. దాదాపు ఒక దీర్ఘ చతురస్రాకార వలయంలో ఈ కోట నిర్మాణం జరిగింది. మనం పైన ఒక బావి కూడా ఏర్పాటు చేసి ఉంటారు. సో ఆ బావికి సంబంధించి కూడా అనేక కట్టుకథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అది నేతి బావి అని, ఆయుధ కర్మాగారం అని, ఆయుధ భాండాగారం అని, లేదంటే ఫిరంగి మందును అక్కడే దాచుకునేవారని, లేదా ఇతరత్ర అనేక కట్టుకథల ప్రాచుర్యంలో. కానీ దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి డాక్యుమెంట్స్, ఆధారాలు కావచ్చు ఇప్పటికీ ప్రభుత్వం దగ్గర లేవు. సో చరిత్రకారులు మరింత అధ్యయనం చేసేందుకు కూడా ప్రభుత్వాలు వేలు కల్పించాల్సి ఉంటుంది. చాలామంది చరిత్రకారులు ఈ అంశంలో కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు శత్రు దుర్భేద్యంగా నిర్మించినటువంటి ఈ కోట నిర్మాణం అనేక వైజ్ఞానిక మేధస్సు, ఆనాడు మానవ మేధస్సుకు నిజంగా ఒక మచ్చతునకనే చెప్పుకోవాలి. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోగలిగే అంశం వాటర్కి సంబంధించి ఇరిగేషన్ అంశం. ఎందుకంటే ఇక్కడ కోట మీద పడిన ప్రతి వర్షపు చుక్కను దాదాపు దాన్ని సేకరించి ఒక్కొక్క జలధారనంతా కూడా నీటినంతా కూడా మళ్లిస్తూ ఈ కోట పై భాగంలో ఉన్నటువంటి కోనేటిలో దాన్ని చేర్చేలా, మరోవైపు కోట దిగువ భాగంలో ఉన్నటువంటి ఒక బావిలోకి కూడా చేరేలా ఒక కోట నిర్మాణాన్ని అయితే చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంత దాదాపు భూమి నుంచి 800 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఈ ప్రాంతంలోకి నీటిని తరలించడం అనేది చాలా అసాధ్యమైన విషయం చెప్పుకోవాలి. ఒకటి గుర్రాల ద్వారా అయినా పైకి నీటిని తరలించాలి, క్యాన్ల ద్వారా సహకారంతో, లేదంటే గజసేన ద్వారా అయినా సరే తరలించాల్సి ఉండేది. సో ఇక్కడ ఒక కోనేటిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా నీటి సమస్యను పరిష్కరించుకోవాలన్న ఆలోచన ఆ రోజుల్లో రాజవంశీకులకు కావచ్చు, ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి పరిపాలకులకు వచ్చి ఉండే అవకాశం ఉంది. సో కోట నిర్మాణ సమయంలోనే చాలామంది కూడా ఈ నీటి మళ్లింపు అంశాన్ని చాలా కీలకంగా చేస్తూ ఉంటున్నారని చెప్పుకోవాలి. సో ప్రతి ఒక్క అంటే ఈ కోట ఇలా ఉంటే ఆ చిన్న చిన్న లేయర్స్ను చెక్కుతూ వెళ్ళారు. ఒక చుక్క పడగానే ఆ వాటర్ అంతా కూడా పోగై పూర్తిగా ఒక జలధారలాగా మారి చివరికి కోనేటిలోకి రావడం, ఆ కోనేరు నిండిన తర్వాత కోనేటి నుంచి కింద ఉన్నటువంటి బావిలోకి వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఈ ప్రాంతానికి వెనుక భాగంలోనే ఒక సొరంగాన్ని కూడా ఏర్పాటు చేశారని చెప్తుంటారు. అక్కడ ప్రస్తుతం మనం ప్రవేశించలేము, ఎందుకంటే అక్కడంతా కూడా గబ్బిలాలన్నీ ఒక మూకలాగా ఏర్పడ్డాయి. సో ఆ ఎంట్రీ అనేది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. సో ఇంత చక్కటి ప్రాంతం, ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణ నైపుణ్యానికి తార్కాణంగా నిలిచినటువంటి ప్రాంతం ఈ కోట సుమారు 1000 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇప్పటికీ 1000 ఏళ్ళు అయినప్పటికీ దీని ఆనవాళ్ళని కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆనాటి చరిత్రకారుల యొక్క అంటే చారిత్రక విశిష్టతను కూడా ఇప్పటికే స్పష్టంగా ఈ కోట మనకి వివరిస్తూ ఉంటుంది. అప్పట్లో ఉన్నటువంటి మానవ మేధస్సు ఏ స్థాయిలో ఉండేది, ముందుగా కోట నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలనుకున్నారు, ఒక దీర్ఘ చతురస్రాకార వలయంలో ఈ కోటను ఎందుకు నిర్మించారు, కోటకు అనుగుణంగానే వాస్తును చేసుకున్నారా, లేదంటే వాస్తుకు అనుగుణంగా కోటను మలుచుకున్నారా, ఇలాంటి అనేక ప్రశ్నలకు కూడా సమాధానాలు తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఒక శత్రు దుర్భేద్యమైనటువంటి కోటను నిర్మించాలనుకున్నారు, అందుకు అనుగుణంగానే కోటను నిర్మించారు. 4 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ కోట నిర్మించారు. దీనికి సమీపంలోనే లా అనే అక్షరంలో ఒక చెరువును తవ్వించారు. అదే కాలక్రమేణా లకారం చెరువుగా మారిందని చెప్పేసి చరిత్రకారులు కూడా అభిప్రాయపడుతున్నారు. దానికి సంబంధించి ఇంకా కొన్ని కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. లక్మారెడ్డి అనే భూస్వామి ఆ చెరువును తవ్వించడానికి కాబట్టి దానికి లకారం చెరువుగా పేరు మారిందని చెప్తూ ఉంటారు. సరే, ఏదేమైనప్పటికీ టెంపుల్, టౌన్, మరోవైపు ట్యాంక్ అనే ఒక టీటీటీ పద్ధతిలో ఖమ్మం ప్రాంతం అయితే ఆవిర్భావమైంది. కృష్ణానదికి ఉపనదిగా ఉన్నటువంటి మున్నేరు నది ఒడ్డునే ఒకవైపు ప్రముఖ పుణ్యక్షేత్రం స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి, మరోవైపు ఒక టౌన్ అనే ఏరియా, మరోవైపు ట్యాంక్ కూడా ఏర్పడింది, అంటే చెరువు. సో ఈ 3 అప్పట్లో చాలా కీలకమైనటువంటి భాగాలుగా అప్పటి కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి అధిపతులు కావచ్చు, అప్పుడున్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు, నిపుణులు
ఈ సామ్రాజ్యాన్ని స్థాపించారు అని చెప్పుకోవాలి. ఇంత శత్రు దుర్భేద్యమైనటువంటి కోటను ఛేదించడం కూడా ఆ రోజుల్లో ఇతర పొరుగు రాజ్యాలకు చాలా కష్టంగా మారేదని చెప్పుకోవాలి. అసలే రాజ్యాలకు స్థిరత్వం తక్కువగా ఉన్నటువంటి కాలంలో ఎక్కువగా ఈ కోటలపై దాడులు జరిగేవి. ఈ కోటను చేజిక్కించుకోవడం పట్ల ఇతరత్ర రాజ్యాలు ఒక విజయకేతనం కూడా ఆ పైన ఎగరేసి దానికి ఒక సందేశం కూడా అందించేవారని చెప్పి ప్రాచుర్యంలో ఉంది. ఏదేమైనప్పటికీ ఖమ్మం కిలాకు సంబంధించి, ఖమ్మం కోటకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఇంకా మిస్టరీగానే దాగి ఉన్నాయి. ఎక్కడా కూడా ఎటువంటి డాక్యుమెంటరీస్ మాత్రం అందుబాటులో లేవు. కేవలం ఒకరిద్దరు రాసినటువంటి పుస్తకాల ఆధారంగానే ఖమ్మం చరిత్రను, ఖమ్మం పుట్టుకను, ఖమ్మం కిలాకు సంబంధించినటువంటి అంశాలను వెల్లడిస్తున్నారు. 950 క్రీస్తు శకం 950 దశకంలో మొదలైనటువంటి మట్టి కోటగా మొదలైనటువంటి ఈ కోట నిర్మాణం అంతా కూడా కాలక్రమేణా ఒక రాతి కోటగా, శత్రు దిగ్భేద్యమైనటువంటి కోటగా మారిందనేది మనకి చరిత్రకారులు ప్రస్తుతం ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఆధారాల ద్వారా అయితే మనకు సమాచారం అందుతుంది. అయితే ప్రధానంగా ఈ కోటకు సంబంధించినటువంటి ఇంకా కీలక అంశాలు మాత్రం బయటికి రాలేదు. బయటి సమాజానికి, ఆధునిక సమాజానికి ఇంకా తెలియలేదనే చెప్పుకోవాలి. అన్ని రహస్యాలకు ఈ కోట నిలయంగా ఉందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ కోట అసాంఘిక కార్యకలాపాలకు కొంత అడ్డగా మారుతుందని చరిత్రకారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కోటలోని అనేక ప్రహరీ గోడలన్నీ కూడా ప్రస్తుతం భారీ చెట్లు మొలిచి ఉన్నాయి. అవన్నీ కూడా కోట గోడలకు ఇబ్బందికరంగా, కోట గోడలు కూలిపోయే విధంగా పరిస్థితి తలెత్తుతుందని చెప్పి చరిత్రకారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ కోట నిర్మాణంలో ఇంజనీరింగ్ నైపుణ్యం ఆనాటి మానవ మేధస్సుకు తార్కాణంగా నిలుస్తుందని చెప్పుకోవాలి. అప్పుడు రాచరిక వైభవానికి ప్రతీకగా నిలుస్తున్నటువంటి ఈ ఖమ్మం కిల్లాలో ఇంకా ఎన్నో విశేషాలు దాగున్నాయి. అవి కూడా ఏంటో మరింత ముందుకెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాకతీయుల కాలంలో నిర్మితమైన ఖమ్మం కిల్లా ఆ తర్వాత క్రమక్రమంగా వెలమరాజులు, రెడ్డి రాజులు, గజపతి రాజులు, బహుమని సుల్తాన్లు, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు, ఆ తర్వాత నిజాం పాలకుల వరకు క్రమక్రమంగా అనేక మార్పులకు గురవుతూ వచ్చింది. ఈ కిల్లాకు అనుసంధానంగా ఉన్న మరొక అద్భుతమైనటువంటి కట్టడం మెట్ల బావి. ప్రస్తుతం దీన్ని జాఫర్ బావిగా కూడా పిలుస్తుంటారు. ఈ బావి యొక్క ప్రత్యేకత 60 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు, 60 అడుగుల లోతుతో ఉంటుంది. గత కొంతకాలం క్రితం వరకు కూడా పూర్తిగా బురద పేరుకుపోయి, చెత్త పేరుకుపోయి ఉన్నటువంటి ఈ బావిని ఆధునికీకరించేందుకు ఖమ్మం మున్సిపల్టీతో పాటు పర్యాటక శాఖ, రాష్ట్ర ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేసిందని చెప్పుకోవాలి. దీన్ని ఆధునీకరించేందుకు నిధులు కూడా వెచ్చించి ప్రస్తుతం ఈ బావిని ఎటువంటి చారిత్రక ఇబ్బందులు తలెత్తకుండా, చారిత్రకతతో దాని అసలు రూపానికి భంగం కలగకుండా మళ్ళీ దాన్ని ఆధునీకరించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఆ మెట్ల బావినే మీరు చూస్తున్నారు. దాదాపు ఖమ్మం కిల్లా ఏర్పాటు నుంచి కూడా ఈ మెట్ల బావి ఉందనేది మనకి చాలా స్పష్టంగా ఆ నిర్మాణ గోడలు తేటతెల్లం చేస్తున్నాయి. రాయి మీద రాతిని పేర్చే ఈ కట్టుబడి విధానం ఖమ్మం కిల్లాకు కూడా సరిగ్గా సరిపోలుతూ ఉంటుంది. 1761లో జహర్ ఉద్ దౌలా అనే ఓ తహసీల్దారు ఆధీనంలో ఏలుబడిలో ఉన్నటువంటి ఈ కోట అనుసంధానంగా ఉన్నటువంటి ఈ బావిని మరింత పటిష్టంగా, మరింత ఆధునీకరించడంలో అప్పటి తహసీల్దార్ జాఫర్ ఉద్ దౌలా తీవ్రంగా కృషి చేశాడు, ప్రయత్నించాడనే చెప్పుకోవాలి. ఈ బావి అసలు స్వరూపాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది RTV. ప్రస్తుతం కిల్లాపై పైభాగంలో వర్షపు నీరంతా కూడా పైన ఉన్నటువంటి కోనేరులో మొదటగా స్టోరేజ్ అవుతుంది. ఆ తర్వాత ఒక్కో చుక్క జలధారగా మారి ఆ జలధార మొత్తం కూడా ఈ మెట్ల బావిలోనే స్టోరేజ్ అవుతుంది. ఏ కాలంలో అయినా సరే ఈ మెట్ల బావిలో నీటి ఊట అనేది ఉంటుందని ఇక్కడున్నటువంటి స్థానికులు కూడా చెబుతున్నారు. దాదాపు 60 అడుగుల వైశాల్యంలో, మరోవైపు 20 అడుగుల వెడల్పు, 60 అడుగుల లోతులో సరిగ్గా కోటని ఆనుకున్నటువంటి ఈ బావిలోనే అప్పుడు పూర్తిగా వారి తాగునీటి సౌకర్యం తీర్చుకునేదాన్ని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం కోటకు సంబంధించినటువంటి ఆ సైనిక సిబ్బందే కాదు, క్షేత్రస్థాయిలో ఈ కోటని ఆనుకొని ఉన్నటువంటి సమీప గ్రామాల్లో కూడా ఈ మెట్ల బావే ప్రధాన తాగునీటి వనరుగా దోహదపడేది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జలకాలు ఆడేందుకు, వారి యొక్క తాగునీటి అవసరాలను తీర్చుకునేందుకు ఈ బావి చాలా ప్రధానంగా ఉపయోగపడి ఉంటుందనేది కూడా చరిత్రకారుల అభిప్రాయం. జాఫర్ ఉద్ దౌలా తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న సమయంలో, అంటే సరిగ్గా 1761వ సంవత్సరంలో ఈ బావిని మరింతగా పూడికతూత తీసి మరింతగా వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం, మెరుగులు దిద్దే ప్రయత్నం జాఫర్ ఉద్ దౌలా చేశారనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీకు మా వీడియోని నాగేంద్రబాబు సరిగ్గా చూపిస్తున్నాడు. కోటపై పడినటువంటి ప్రతి వర్షపు చుక్క కూడా
చుట్టూరా ఒక జలధారలా మారి చివరికి ఈ బావిలోనే ఆ జలధార అంతా కూడా స్టోరేజ్ అవుతుందనేది మనకి చాలా స్పష్టంగా దాని ఉన్నటువంటి నిర్మాణ ఆకృతిని చూస్తే కనిపిస్తుంది. సో ఈ బావే ఇక ఉన్నటువంటి స్థానిక ప్రజల అవసరాలు, అదేవిధంగా సైనిక సిబ్బంది యొక్క అవసరాలు తీర్చేటువంటి కల్పతరువుగా మనం భావించాల్సి ఉంటుంది. జాఫర్ ఉద్దౌలా తర్వాత నిజాంల కాలంలో కూడా 1937 ఆ ప్రాంతంలో కూడా నిజాంలు కూడా ఈ కోటను ఆధీనంలోకి తీసుకున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఆ తర్వాత ఎన్నో కాలానుగుణ మార్పులను ఈ కోట తనంతట తాను రూపాంతరం చెందుతూ వచ్చింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం, పర్యాటక శాఖ, ఇతరత్ర శాఖల సమన్వయంతో ప్రస్తుతం ఈ బావిని కూడా ఆధునికీకరించారు. కానీ కోట పైభాగంలో ఉన్నటువంటి ప్రహరీ గోడలను, కోట ప్రధాన ద్వారాలను, లోపల ఉన్నటువంటి ప్రదేశాలను ఆధునికీకరించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. 2006లో కేంద్ర మంత్రిగా రేణుకా చౌదరి వ్యవహరిస్తున్న సమయంలోనే కొంత నిధులను వెచ్చించి రైలింగ్ కావచ్చు, నడిచి వెళ్లేందుకు మార్గాన్ని, ఇతరత్ర కొంత వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం, పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నం ఆనాడు ప్రభుత్వం చేసింది. కానీ ఆ తర్వాత ఈ పర్యాటక శాఖ కావచ్చు, పురావస్తు శాఖ పెద్దగా ఈ కోటపై కావచ్చు, ఈ కోట అనుసంధానంగా ఉన్నటువంటి బావిపై పెద్దగా దృష్టి సారించలేదని చెప్పుకోవాలి. చాలా పెద్ద ఎత్తున కోట పైభాగంలో ఉన్నటువంటి ఫిరంగులంతా కూడా ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయాయి, పూర్తిగా శిథిలావస్థకు చెందాయి. కొన్ని వస్తువులను అదేవిధంగా వాటిని దొంగిలించినట్లు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం జాఫర్ మెట్లబావి మినహా కోట ప్రాంతం అంతా కూడా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయిందనేది మనం చెప్పకనే చెప్పుకోవాల్సి ఉంటుంది. కోట పైభాగంలో ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి అద్భుత కట్టడాలన్నీ కూడా ఒక్కొక్కటిగా శిథిలావస్థకు చేరిపోయాయి. ఆనాడు మహల్ ఇక్కడ నిర్మితమై ఉండనేది కోట పైభాగంలో అనేది మనకు చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు ఆ మహల్ కూడా విధ్వంసానికి కూడా గురై ఉంటుందనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. శతాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఖమ్మం కిల్లా ప్రాంతాన్ని అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఖమ్మం కిల్లాను ఆధునికీకరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చరిత్రకారులు, పర్యాటకకారులు చెబుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఖమ్మం కిల్లా ఆక్రమణలకు గురవుతుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చుట్టూ భాగంలో పెద్ద ఎత్తున ఇల్లు వెలిసాయి. ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఆక్రమణ గురవుతుంది. కారణాలు ఏదైనా సరే ఆ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. చరిత్రకారులు చాలా పెద్ద ఎత్తున ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం కిల్లాను ఆధునికీకరించాలి, ఖమ్మం కిల్లాకు మరింత మెరుగులు దిద్దాలి, పర్యాటకులకు మరిన్ని మౌలిక వసతులు కల్పించాలి. ప్రధానంగా వారు ఎదుర్కొన్న సమస్యలను కూడా కొంతమంది చరిత్రకారులు ఆర్టీవీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వారు ఖమ్మం కిల్లాను సందర్శించాల్సి వచ్చినప్పుడు ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ లేదు, ఇక్కడ స్థానికంగా ఉండడానికి కొంత మరిన్ని వాచ్ టవర్లు కావచ్చు, ఇతరత్ర ఏర్పాటు చేయాల్సి షెడ్స్ వంటివి ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున కోరుతున్నారు. ఒక క్యాంటీన్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నారు. ఇంకా విధ్వంసానికి గురై శిథిలావస్థకు చేరినటువంటి కొన్ని ప్రదేశాలను మరింత ఆధునికీకరించాలి, మెరుగులు దిద్దాలని కూడా చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. కానీ ప్రభుత్వం ఈ అంశంలో ఏ విధంగా స్పందిస్తుందని చూడాలి. ప్రస్తుతం పురావస్తు శాఖ ఆ స్మారక చిహ్నంగా ఖమ్మం కిల్లాను గుర్తించింది. దాన్ని పరిరక్షించేందుకు కొంత కట్టుబడి ఉంటామని చెప్పి గతంలో కూడా అనేక ప్రకటనలు చేసింది. కానీ అందుకు అనుగుణంగా ప్రయత్నాలు మాత్రం ఎక్కడ కూడా జరగడం లేదనే చెప్పుకోవాలి. పై ఉన్నటువంటి కోట ప్రాంతం, బాహ్య వలయంగా ఉన్నటువంటి ప్రధాన గోడ, అదేవిధంగా అంతర్భాగంగా ఉన్నటువంటి మరొక ప్రహరీ పూర్తిగా శిథిలావస్థకు చేరుతున్నాయి. పిచ్చి మొక్కలు, చెట్లు పెరిగి ప్రహరీ గోడలన్నీ కూడా విధ్వంసానికి గురవుతున్నాయి, బీటలు వారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా ఖమ్మం కిల్లా సుదీర్ఘ చరిత్రకు ఆవాలంగా ఉంది, ఆధారంగా ఉంది. చరిత్ర అంటే కేవలం రాచరిక వైభవమే కాదు, రాచరిక ప్రతీకే కాదు, ఇది భవిష్యత్ తరాలకు అందాల్సినటువంటి విజ్ఞానం కూడా. ఈ ఒక్క అంశాన్ని ప్రభుత్వాలు దృష్టి సారిస్తే ఖచ్చితంగా ఈ కోట ఆధునికీకరణ జరిగితే, ఈ కోట ఒక పర్యాటక ప్రదేశకంగా మారితే మరిన్ని అద్భుతాలు, అందులో దాగున్నటువంటి రహస్యాలు బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. భవిష్యత్ తరాలకు ఒక అద్భుతమైనటువంటి విజ్ఞాన కోటగా ఖమ్మం కోట మిగిలే అవకాశం ఉంది. ఇది వినోద్ స్నేంద్రబాబుతో రిపోర్టర్ ఉదయ్, RTV, ఖమ్మం కిల్లా నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.